పరిశుద్ధపరచబడును గాక. ప్రదేశమంతా పరిశుద్ధపరచబడును గాక. ఈ ప్రాంగణమంతా నీ ఆవరణంలో ఉండును గాక. మీరు స్వాధీనపరచుకొందురు గాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నీ ఘనమైన నీ శ్రేష్టమైన మనస్థుతులు స్తోత్రములయ్యా. బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడు తండ్రి, సర్వాధికారి, జీవం కలిగిన దేవుడు అయ్యా నీకు స్తోత్రం. ఈ మధ్య సాయంకాల సమయంలో ప్రభా తండ్రి, మొదటి దినాన ప్రభా అయ్యా క్రియా సువార్త ఖడ్గం అగ్ని ఉద్యమ సభలు ప్రారంభించబడుతున్నాయి ప్రభా. అయ్యా మీరు మా మధ్యకి దిగిరండి యేసయ్యా. మా దైవమా మీరు దిగిరండి. నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా దిగిరండి ప్రభా. మీరు సింహాసనాసనుడు ఇక్కడ దిగి రావాలి ప్రభా. మీరు ప్రవచించిన ప్రతి మాట నెరవేర్చబడాలి ప్రభా. మీరు పలికిన ప్రతి మాట నెరవేర్చబడాలి. నీ ఖడ్గం ఇక్కడ దిగి ఉంది యేసునామములో. నీ ఖడ్గం దిగి ఉంది యేసునామములో. నీ రెండంచెల ఖడ్గం ఇక్కడ దిగి ఉంది యేసునామములో. నీ ఖడ్గం ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిలోకి బయలు వెళ్ళును గాక. ప్రతి ఒక్కరి హృదయాలు తాకును గాక. ప్రతి ఒక్కరి జీవితాలు తలకిందులుగా మారిపోవును. ఎవరెవరైతే అడుగు పెడుతున్నారో వారి జీవితాలు ఎన్కౌంటర్ జరుగును గాక. గొప్ప బ్రేక్ త్రూ జరుగును గాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. గొప్ప మహిమ మేఘము పరలోకం నుంచి దిగి వచ్చును గాక. బలమైన నీ అగ్ని అభిషేకము దిగును గాక. యేసు మహారాజు పట్టణం దిగి వచ్చిన నా దైవమా, ఉయ్యూరు పట్టణంలోకి మీరు దిగి వచ్చుదురు గాక. ప్రతి అవరోధాలు, ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి విచ్క్రాఫ్ట్, డీమాన్ స్పిరిట్స్, ఇజ్రాయెల్ దురాత్మలు, అంధకార, తాంత్రిక, మాంత్రిక, చేతబడి శక్తులు యేసు క్రీస్తు సర్వాధికారి గల నామంలో ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ సేవకుడిగా, నీ ప్రవక్త అన్నిటిని పిలుస్తున్నాను యేసునామములో. ప్రతి ఒక్కటి నీ పాదాల కింద శీఘ్రంగా వచ్చును గాక. మీరు ఇప్పుడే మీ పాదముల కింద తండ్రి యెహోవా తొక్కి పారేయును గాక. చెదగా తొక్కబడును గాక. ప్రతి అపవాది డిస్టర్బెన్స్ యేసునామములో బ్రేక్ అయిపోవును గాక. యేసునామములో ప్రతి ఒక్కటి ఆయన పరిశుద్ధ రక్తం చేత కాల్చబడును గాక. ప్రతి బిడ్డకి శుద్ధీకరించబడును గాక. నీ రక్తం ప్రోక్షించబడును గాక. నీ రక్తం ప్రోక్షించబడును గాక. నీ రక్తం ప్రోక్షించబడును గాక. అగ్ని దిగును గాక. అగ్ని దిగును గాక. అగ్ని దిగును గాక. ఆమేన్. ఉరికా బాబా 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 రిబికబా షవాకబా ఓరబా ఓరిబో కబా 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 రిబా బాబా 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 ఓరబా బాబా కృప దిగును గాక. నీ కృప ఆవరించను గాక. ఇక్కడే నీ బలమైన నీ అగ్ని అభిషేకము దిగును గాక. ఒక్కొక్కరి జీవితంలో తండ్రి ఈ రోజు గొప్ప మార్పులు కలుగును గాక. గొప్ప కార్యాలు జరుగును గాక. కార్యాలు జరుగును గాక. అనేక విడుదల కార్యాలు జరుగును గాక. అనేకులు బాప్తిసము తీసుకొందురు గాక. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడును గాక. అంతా కూడా వస్తున్న ప్రతి బిడ్డను మీరు శుద్ధీకరించబడును గాక. నీ బిడ్డలందరూ మీరు కంట్రోల్లోకి తీసుకుందరు గాక. ఎక్కడ ఎటువంటి అవరోధాలు లేకుండా ప్రతి దాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇప్పుడే నీ అగ్ని నీ ప్రాంగణం నుంచి, నీ సింహాసనం నుంచి ఈ ఉయ్యూరు పట్టణం మీదకి వెళ్ళును గాక. ప్రతి దురాత్మలన్నీ కూడా ఇప్పుడు శీఘ్రంగా కాల్చి వేయబడును గాక. ఎక్కడ ఎటువంటి అవరోధాలు లేకుండా ఏ మనుషుడు, ఏ అధికారులు గాని ఎవరు కూడా లేకుండా అందరు కూడా సైలెంట్ అయిపోవును గాక. అందరిని కూడా మీరు యేసు రక్తం చేత బంధించబడును గాక. నా దేవుడట్టి కార్యములు చేయను గాక. నా దేవుడట్టి కృపను దించును గాక. నీ బలమైన, నీ గొప్పమైన, భీకరమైన, మాత్కరమైన సూర్య కార్యాలు యేసు నామములో జరుగును గాక. జరుగును గాక. జరుగును గాక. మీరే జరిగించి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా. సమస్తముని స్వాధీనపరచుకొని మీరే జరిగించి మీ కృపను మాకు అనుగ్రహించమని మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవుని నామంలో, ప్రశస్తమైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించి మైదానంతటి మీరు శుద్ధీకరించండి. ఇక్కడ ఉన్న నేను సైతాన్ శోధనలో ఏ ఒక్కటి రాకుండా మీరు దూరపరచండి ప్రభా.
అవును తండ్రి, నేను ఎవరైతే నేను పీడింపబడుతున్నారో, సైతాన్తో పీడింపబడుతున్నారో వారికి నేను పాత్రలను తొక్కేయండి తండ్రి. అలాగే వారిలో ఉన్న సైతాన్ని అన్నిటి పాత్రలను తొక్కేయండి తండ్రి. అంధకార చీకటి చెట్లని తొక్కేయండి తండ్రి. చిక్కులని కట్టని విప్పబడును గాక తండ్రి. అని నామల కంటే పైనామం గలవా మీకే వందనాలు. మీ సువార్తకర్తని ఇక్కడ దయచేయండి తండ్రి. ఇక్కడ దింపండి తండ్రి. మీకే వందనాలు. మీకే స్తోత్రాలు తండ్రి. మీ అమూల్యమైన శ్రేష్టమైన రక్తంలో నేను ఈ మైదానం అంతా శుద్ధీకరించండి తండ్రి. మీకే వందనాలు. స్టేజ్ పైన ఎక్కే వారందరినీ మీరు అమూల్యపరిచినైనా మీరే శుద్ధీకరించండి తండ్రి. అవును తండ్రి, నేను పరిశుద్ధపరిచి మీ రక్తంలో కడిగేయండి తండ్రి. మీకే వందనాలు. మీకే స్తోత్రాలు తండ్రి. స్టేజ్ పైకి ఎవరైతే ఎక్కుతున్నారో వారి ద్వారా నేను మీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి పాస్ అవడానికి సహాయం చేయండి తండ్రి. సియోన్ సంఘ బిడ్డల ద్వారా అభిషేకాన్ని పాస్ చేయండి తండ్రి. మీకు వందనాలు. మీ అమూల్యమైన శ్రేష్టమైన రక్తంలో మీ అందరినీ వచ్చిన వారందరినీ శుద్ధీకరించండి తండ్రి. అభిషేకం పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. అనేక మంది యవనస్తులైనా ముందు పట్టబడును కాక తండ్రి. అనేక మంది యవనస్తులు పట్టబడాలి తండ్రి. మీకు వందనాలు. ఎవరికైతే ఏ శోధనలు, ఏ అలవాటు ఉంటానో, ఏ వ్యసనాలు ఉంటానో వాటిని అన్నిటిని నేను తొలగించండి తండ్రి. మీకు వందనాలు. మీ అమూల్యమైన శ్రేష్టమైన రక్తంలో వారిని కడిగి శుద్ధీకరించిన మీకు వందనాలు. మీరైనా వారి తల నూనెతో అంటని తండ్రి. మీకు వందనాలు. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క శోధన, ఈ యొక్క ఆటంకం లేకుండా మీరేనైనా సమాధానంగా మీటింగ్ జరగడానికి సహాయం చేయండి తండ్రి. నేను ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తండ్రి. దయ్యములను వెళ్ళగొట్టండి తండ్రి. మీకు వందనాలు. కుంటి వారికి చూపునివ్వండి తండ్రి. మూగవారికి మాటనివ్వండి తండ్రి. కుంటి వారికి నడకనివ్వండి తండ్రి. కుష్ఠ రోగులు బాగు చేయండి తండ్రి. క్యాన్సర్ రోగులు బాగు చేయండి తండ్రి. మీకే వందనాలు. మీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరి సైతాన్ని ఒప్పుకొందరు గాక తండ్రి. నిజమైన దేవుడని ఒప్పుకొందరు పైకి వచ్చి సాక్ష్యం చెప్దురు గాక తండ్రి. మీకే వందనాలు. మీకే స్తోత్రాలు తండ్రి. అవును, మీ దైవ సేవకులైనా మన క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు మీకే వందనాలు. అవును తండ్రి, మీకే వందనాలు ఎస్సయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. భూమిని ఆకర్షించువాడా, భూమిని ఆకర్షించి ఏలువాడా తండ్రి. మీకే వందనాలు ఎస్సయ్యా. మా కుటుంబాన్ని మా కూటాన్ని మీరు దీవించండి తండ్రి. అవును తండ్రి, మా కుటుంబాన్ని ఘనంగా జరిగించండి తండ్రి. మీరే దిగి వచ్చినైనా మాతో మన నివాసం చేయండి తండ్రి. మీకే వందనాలు ఎస్సయ్యా. ఈ కూటాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే సమస్తాన్ని జరిగించాలి అని వేడుకుంటున్నా. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి సమస్త పరం తండ్రి. తండ్రి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నా నామం ఉంటుందన్న తండ్రి. అలాగే తండ్రి 16వ తేదీ తండ్రి మీరు దిగి వచ్చి ఉన్నారు ప్రభు. ఊరు గ్రామంలో తండ్రి 2 రోజులు పరిచర్య ఘనంగా జరిగించబోతున్నారు. మీరు సింహాసనం వేసుకొని ఏలుతున్నారు ప్రభు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ స్వస్థతలు జరుగుతున్నాయి. నమ్ముతున్నాం ఎందుకంటే మీకు సమస్తము సాధ్యమే. తండ్రి కుంటి వారికి నరకను తండ్రి, మూగవారికి మాటను తండ్రి, గుడ్డి వారికి చూపుతుంది తండ్రి. ప్రతి ఒక్కటి దయచేస్తారు తండ్రి. అవి చూసి విజయవాడ ఊరు దేశమే మారిపోతుంది తండ్రి. సియోను సంఘంలో ఇంత గొప్ప పరిచర్య ఉందని ఆశ్చర్యపోతున్నారు తండ్రి. అంత గొప్ప పరిచర్య ఈరోజు జరిగించండి తండ్రి. ఘనంగా జరిగించండి తండ్రి. అనేక తండ్రి ప్రజలను నడిపించండి తండ్రి. ఈ రోజు ఉద్యమం లేవనే తండ్రి. తండ్రి మీరు దిగి వచ్చి మాట్లాడండి తండ్రి. దైవ సేవకులు తండ్రి, పాస్టర్ అయ్యా తండ్రి, పాస్టర్ అమ్మర్ గారిని కూడా త్వరగా నడిపించండి తండ్రి. తండ్రి వాళ్ళని నడిపించేదానికి కూడా థ్యాంక్ యూ చేసేస్తాండి తండ్రి. మీ చిత్తం లేదు మేమేమి చేయలేం ప్రభు తండ్రి. తండ్రి వాళ్ళు మా మాట వినరు ప్రభు తండ్రి. మీకు చిత్తం ఉంది కనుకనే మీరు నడిపించుకున్నారు ప్రభు తండ్రి. వాళ్ళ ద్వారా మీరు ఇప్పుడు ఉద్యమం లేవనెత్తుతున్నారు తండ్రి. తండ్రి స్తోత్రం తండ్రి. ఘనంగా జరిగించండి తండ్రి. తండ్రి ఇక్కడ ఉన్న తండ్రి చుట్టుపక్కల ఉన్న ఏ సైతాన్ గాని అన్నింటినీ ఏస్తున్నాలో కాల్చివేయండి తండ్రి. ఇక్కడనే సీత కదా తండ్రి. దేవా తండ్రి ఈ రోజు ఎక్కడ ఏ సైతాన్లు ఏస్తున్నామో కాల్చివేయండి తండ్రి. దేవా తండ్రి సమస్తం మీ చేతిలో పెట్టి రెడీ వేస్తున్నాలో అడిగి పెట్టున్నాం తండ్రి. దేవాది దేవునికి